రైట్, మా రైట్ కూడా మేము వదులుకోమంటాం. ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నా లేకపోయినా యాజ్ అ రైట్ మాకు ఉంది కాబట్టి మీరు నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టును. నిన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ లేకపోయినా వాళ్ళ అభ్యర్థి నిలబెట్టారుగా. ఎందుకు నిలబెట్టారు? అంతకుముందు ప్రధానమంత్రి మీద నో కాంబినేషన్ మోషన్ వీళ్ళు మూవ్ చేశారు. ఎందుకు మూవ్ చేశారు? అది కదా మాట్లాడాల్సింది. ఎందుకు మూవ్ చేశారు? ఈ మీద వాళ్ళు గెలవపోయినా కానీ నో కాంబినేషన్ మోషన్ చల్లదని తెలిసినా కానీ వాళ్ళు మూవ్ చేశారు. ఎందుకు మూవ్ చేయడానికి అవసరమైన ఎంపీ సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మూవ్ చేశారు. సేమ్ ఇప్పుడే మేము రాజ్యసభకి అవసరమైన ఎమ్మెల్యేల సపోర్ట్ మాకు ఉంది కాబట్టి గెలవటం వేరు, నామినేషన్ చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేలు వేరు. నామినేషన్ చేయడానికి అవసరమైన ఎమ్మెల్యే 10-12 మంది చాలు. రిక్వైర్ ఫార్ములా బట్టి, రిక్వైర్ రూల్స్ బట్టి రిక్వైర్డ్ ఎమ్మెల్యేలు ఉంటే చాలు. మేము నామినేషన్ చేయొచ్చు. నామినేషన్ తిరస్కరణ అవ్వడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యిందని చెప్పేసి బీజేపీ పైన అనుమానం ఒక చర్చ వచ్చింది కదా మేడం. ఇప్పుడు ఇందాక మా సోదరులు చెప్పారు, ఏం చెప్పారు? మీరు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొమ్మకైనా అంటున్నారు. మరి ఆ మాటలు మరి మా మిత్రులు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే ఈ కేసు ఎప్పుడు ఎవరైతే శివకుమార్ రెడ్డి కే అనే వ్యక్తి మీద ఈ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? 2020 ఎఫ్ఐఆర్ నెంబర్ 209/2022లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? మరి పీకే వాళ్ళు అయితే పొడిచే వాళ్ళు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉంది. కేసీఆర్ గా ముఖ్యమంత్రిగా ఉంది. మరి ఆ ముఖ్యమంత్రిగా కానీ డీమ్డ్ ముఖ్యమంత్రి ఎవరైతే కేటీఆర్ మనం అనుకున్నామో ఆయన మరి ఈ యొక్క ఎవరైతే లేడీ ఉందో ఇది కేసు నార్మల్ కేసు కదా. ఒక డీసీసీ అధ్యక్షుడి మీద సెక్సువల్ హెరాస్మెంట్ XY చెట్ల కేసు అయితే ఇష్యూ వచ్చినప్పుడు మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మహిళ కేసు వచ్చినప్పుడు మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కాస్తుంది? ఏం గారెలు కాస్తుంది? అది కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడాల్సింది మీరు పీకేది అప్పుడు పేకుండా బీఆర్ఎస్ బీజేపీ ఏం చేయాలి, బీజేపీ ఏం చేయాలంటే మొన్న మా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు కదా. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. స్టేట్ హోమ్ మినిస్టర్ తీసుకోవాలి, స్టేట్ సీఎం చూసుకోవాలి కదా. మరి స్టేట్ హోమ్ మినిస్టర్ కానీ స్టేట్ సీఎం చూసుకోవాల్సింది. అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేశారు? 2022లో కేసు వచ్చినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు లాలూచి లేకపోతే మీరు ఇది కాకపోతే మరి అప్పుడు ఏం చేశారు? మీరు ఇలాంటి కేసు వచ్చిందని తీసుకుని ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి ఆమె మహిళకి న్యాయం చేస్తే ఈ రోజు మీనాక్షి నటరాజ్ మీద మళ్ళీ ప్రైవేట్ కేసు వేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. తప్పులు మొత్తం వీళ్ళు పెట్టుకున్నారు. సరే వీళ్ళు తప్పు చేశారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా పొడిచిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు కదా. ఈ వద్దు కేసు వచ్చినప్పుడు ఒక డీసీసీ మీద XDCC మీద ఒక కేసు వచ్చినప్పుడు తీసుకెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులకే మళ్ళీ నువ్వు సీట్ ఇచ్చినావు కదా. అంటే మీరు ఒకటే అని చెప్పా, మీరు మళ్ళీ సీట్ ఇచ్చుకున్నారు. ఇలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇలాంటి కేసు వచ్చినప్పుడు వారు మీ సొంత కార్యకర్తే పలాంటి డీసీసీ అధ్యక్షుడు అలాంటి ఇష్యూ నా మీద అరేంజ్ చేశారని చెప్పి పంజాగుట్లో 2022లో కేసు వస్తే అట్లీస్ట్ మీరు నీ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, నీకు నేను సీట్ ఇవ్వట్లా, నీ కుటుంబ సభ్యులకు కూడా నేను సీట్ ఇవ్వట్లా, అవసరం నేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నా, పోయి నువ్వు కేసు తేల్చుకోరా. కేసు తేల్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు డీసీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ తీసుకో అని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చారు. అంటే ఇష్యూ మీ దగ్గర ఉంది, తప్పు మీ దగ్గర ఉంది. ఇందాక మా సోదరులు చెప్తా ఏదో సెక్షన్ నెంబర్ 35 అంటారు, ఐ థింక్ అది సెక్షన్ నెంబర్ 36 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సార్. అది దాంతో పాటు అందులో అదే సెక్షన్ లో అదే యొక్క యాక్ట్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951లోనే సెక్షన్ 8A 9, 9A 10, 10Aలో క్లారిటీగా క్లియర్ గా చెప్పారు. ఈవెన్ దో సమ్ టైమ్స్ 2 years కంటే బిలో కేసు ఉన్నా కానీ రిజెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ లా అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసును బట్టి అది రిజెక్ట్ చేసే ఇది కూడా ఎవరికి రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. 2 years అబోవ్ అయితే రిజెక్ట్ చేయాలి, 2 years అబోవ్ అయితే కదా సార్, బిలో ఉన్నా కానీ సమ్ కేసెస్ రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసే రైట్ రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించి జడ్జిమెంట్ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇందాక శ్రీనివాస్ గారు ఏమన్నారు, ఈసీ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఈసీ, వాళ్ళకు అనుసరణలోనే జరుగుతుందని. కల్లూరి శ్రీనివాస్ గారు అన్నట్లు ఒకవేళ జడ్జిమెంట్ సంబంధించి వాళ్ళకు మీనాక్షి నటరాజన్ కు అనుకూలంగా వస్తే ఈసీ బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమంటారు మేడం? ఇక్కడ ఈసీ తప్పు చేసిందో ఒప్పు చేసిందో అంటే ఆ ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన రిజెక్ట్ చేశారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు డిసైడ్ చేసింది ఏది రైట్ ఏది రాంగు, అది అభిప్రాయం రైట్ రాంగ్ డిసైడ్ చేసి కోర్టు ఇస్తుంది. ఇన్ కేసు అది రాంగ్ అయితే ఎలక్షన్ ఆఫీసర్ డెఫినెట్ గా బ్లైమ్ తీసుకోవాల్సింది, దాంట్లో తప్పలేదు. మేము ఎలక్షన్ ఆఫీసర్ ఎరకేసుకొని రావట్లా, ఎలక్షన్ ఆఫీసర్ ఎరకేసుకోవట్లా. వాళ్ళు ఏమంటారు మేడం, ఇదే మింగలాగ మంగళవారం అంటే ఇదే వాళ్ళు చేయడం రాదు, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, కనీసం ప్రాపర్ కేసులు కూడా మీరు తీసుకోవట్లా. ఏ మీనాక్షి నటరాజన్ ఒక చిన్న వ్యక్తి కాదు, ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమె ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆ మీద ఒక అలిగేషన్ వస్తే కనీసం
ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ఒరే మా ఇన్ఛార్జ్ మీద ఇలాంటి ఎలిగేషన్ మా కార్యకర్త వేసింది, అసలు ఏం జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2025 కేసు బుక్ అయితే ఈ రోజు 2026 అంటే సంవత్సరం అవుతుందో మీరేం చేయలేదు కదా. మీరు కనీసం దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలంటే ఆమె ఈ రోజు రాజ్యసభకి వెళ్ళలేదు కదా. మీరు యాక్షన్ తీసుకోవాలి. స్వామి గారు ఒక నిమిషం అండి, శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. స్వామి గారు, సో ఒక పాయింట్ ఇందాక నాగార్జున గారు రేజ్ చేసిన పాయింట్ కి మీ సమాధానం ఏంటి? మీరు కూడా ఒప్పుకున్నారు మీనాక్షి నటరాజన్ అనే ఆవిడ ఒక నిజంగా ఒక మంచి మహిళ, ఆమెకు సంబంధించి ఆమె గురించి ఇన్స్పిరేషనల్ గా మీరు చెప్పారు, ఓకే బానే ఉంది. కానీ మీ హయాంలో కేసు వచ్చినప్పుడు మీరేం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేయడం ఏంటి? బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ చెప్తాను. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఆ టైంలో ఆమె ఇన్ఛార్జ్ కూడా లేదు ఇక్కడ. ఆ కేసు ఆ మహిళ పెట్టినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ లేదు. ఆ మహిళ ఎవరో ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది, అక్కడ కంప్లైంట్ చేయడం, బెంగళూరులో కూడా ఇంకో మహిళ కంప్లైంట్ జరిగింది అతని మీద. మేము లీగల్ ప్రొసీజర్ గా మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు మా లీగల్ ప్రొసీజర్ మేము ఫాలో అయినాం, ఎక్కడ ఎవరికి ఫేవర్ చేయలే మేము. రెండోది, ఈ కేసు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే. వారు తలుచుకుంటే వీళ్ళంతా డిజిటలైజేషన్ ఈ రోజు అంతా డేటా అంతా కూడా గంట సేపట్ల వారికి వివరాలు వాళ్ళు రేపు నామినేషన్ అన్నా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే, డీజీపీ గారు చెప్తే గంట సేపట్ల ఆమెకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇవ్వాల్సి ఉంటే మరి ఆమెకి ఇచ్చిండా, ఆమె అడిగిందా, ఇచ్చిండా ఇవ్వలేదు అనేది మనకు తెలియదు. అప్రస్తుతం వాళ్ళిద్దరు చెప్తే గానీ ఇన్ఫర్మేషన్ గంట సేపట్ల వారికి వస్తుంది. ఏడున్న ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, హోమ్ మినిస్టర్ కూడా అతనే. గంట సేపట్లో వివరాలు వస్తే వారికి ఇవ్వచ్చు. వాంటెడ్లు ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజు నిర్లక్ష్యం కాదది కుట్ర అని మేము చెప్పదలుచుకున్నాం. రెండు, మీరు మిత్రులు మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ ను మీరు చేయాల్సింది కేసు పెట్టాలంటే, మీకు జనరల్ ఎలక్షన్ కు పోటీ చేసే స్వేచ్ఛ ప్రెసిడెంట్ కు లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తా అనుకున్నటువంటి వేరు. రాజ్యసభలో సర్టన్ బలం ఉంటే తప్ప పెట్టిరంటేనే వాళ్ళను మీ దిక్కు ఆకర్షించుదామని ఒక కుట్రను ఉండాలి, లేదా వారి నామినేషన్ తిరస్కరించామని ఒక ఆలోచన అయినా మీ దగ్గర మీ కుట్ర మీలో ఉండాలా. ఈ రెండు ఉండేవి. మూడోది, చెప్పిన వ్యక్తి పేరు ఇప్పటి కూడా చెప్పట్లేరు వీరు, వారి మీద అలిగేషన్ చేస్తా ఉన్నారు. నిజాయితీగా ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ధర్మం న్యాయం అని చెప్పుకునేటోళ్ళు, నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే పలాని వ్యక్తి చెప్పాడు, పలాని వ్యక్తి చెప్పారు మాకు అని చెప్పాలా. పక్క వాళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు మేము చెప్పినాం, శివకుమార్ రెడ్డి పేరు చెప్పినాం, రేవంత్ రెడ్డి పేరు చెప్పినాం, అందరి పేరు చెప్పినాం. వీరు చెప్పాలా. ఆ పేరు చెప్పకుండా వారే చెప్పారు వారే చెప్పినట్టు వారి మీద అలిగేషన్ చేసి బాధ ఏంటంటే బీఆర్ఎస్ బాధ ఏంటంటే మేము అదే చెప్తున్నాం సోదరా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయ్యో నామినేషన్ తిరస్కరిందే, మీనాక్షి నటరాజన్ వెళ్ళలేదే అని మీ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడతారు? మీకెందుకంత ఉలిక్కిపాటు? కాంగ్రెస్ ఎందుకంటే 2022లో వినండి ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాట్లా, అపోజిషన్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మేము ఫైట్ చేస్తున్నాం. రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ మీద మీకు నిజంగా అంత ప్రేమ లేకపోతే 22లో ఫైల్ అయిన కేసు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? 2022లో కేసు ఫైల్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? అంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మీరు యాక్షన్ తీసుకోలేదు కదా. వినండి, మీరు తెలుసుకో ఏం చేస్తారు, తెలుసుకొని మీరు ఏం చేస్తారు? ఢిల్లీ కాంగ్రెస్ ధర్నా చేస్తా ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ఏమో కుట్ర చేస్తా ఉంది. ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ డిఫరెంట్ గా వ్యవహరిస్తామని చెప్పేసి మనకు కనపడతా ఉన్నది ఈ రోజు. ఎందుకంటే బడేబాయి చోటేబాయి అనేటువంటి వ్యక్తి నేను కలుస్తా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కలవకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందాలని రకరకాల స్పీచ్లు ఇచ్చి రోజు పోయి సాయంత్రం పొద్దుగాల కలిసి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏమి నిధులు తెచ్చిండో వారు ఇచ్చిన వీరు చెప్పకుండా వారితో తెలంగాణ కాంగ్రెస్ ఏమో కుట్ర చేసింది, ఢిల్లీ కాంగ్రెస్ ధర్నా చేస్తా ఉందని మేము ఆరోపణలు చేస్తా ఉన్నాం. అది కాదు అని చెప్పేసి వీరు చెప్పాలి. వీరే డీటెయిల్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని అక్కడ ఉన్నటువంటి కైలాష్ అనేటువంటి మంత్రి గారు స్వయంగా చెప్పాడు. ఇక్కడ పేరు చెప్పలేదు, ఆయన పేరు చెప్పాలని చెప్పేసి వారిని కనుక్కొని చెప్తారా, వీరికి తెలుసా అని చెప్పేసి కనుక్కొని చెప్పాలని చెప్తా ఉన్నాం. ఇదంతా కుట్ర. ఈ జనరల్ ఎలక్షన్ లో
పోటీ చేసేటువంటి ఎవరైనా పోటీ చేయొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ వీరికి 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ అక్కడ 3వ సీట్ పోటీ చేయాలంటే. కానీ ఎట్లా 9 మందిని అక్కడ తెలుసుకోండి. పోటీ చేయడం గెలవటం వేరు. పోటీ చేయడానికి అవసరమైన ఎమ్మెల్యే సపోర్ట్ లేకపోతే అది తప్పు. మీరు కరెక్ట్ మాట్లాడుతారా? మీరే జడ్జా? మీ వర్షం మీరు చెప్తారా? చిన్న పాయింట్ అది. మీ పాయింట్ నీకు మంచిగా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది తెలుసా? 9 మంది మీరు గుంజుదామని ఒక ముడుపులు చూపి ఆశ చూపి గుంజుదామని ఒక ఆలోచన. మీరు గుంజుదామని మీ భయం లేకపోతే మీరు వాళ్ళు మీ ప్రలోభాలు పెట్టిరని చెప్పేసి కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు అలిగేషన్ చేసి మీ మీద వారు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి బెంగళూరులో పెట్టుకుర్రు. మీరు అక్కడ ఉన్నటువంటి గుంజే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీ భయానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు బెంగళూరులో పెట్టుకున్నారు. అంటే ఇక్కడ కుట్ర మీరు అక్కడ గుంజే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు బెంగళూరు తీసుకురాగానే ఇట్లయితే బాగుండదని చెప్పేసి వారు నామినేషన్ మీరు రద్దు చేయించారు. రేవంత్ రెడ్డి కుట్రలకు మోడీ గారు గెలిచినప్పుడు 2014 బాగా గుర్తు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా కోకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారిని తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు. ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు మాధవరం కృష్ణారావు అనే వ్యక్తి, కోకటిపల్లి ఎమ్మెల్యే టీడీపీ వ్యక్తిని తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? కేసీఆర్ గారు పెట్టుకున్నారు. కాంగ్రెస్ మిత్రులు కాలేదంటే చూపిస్తా. మీరు కనీసం ఆ టైంలో ఎమ్మెల్సీకి తగిన సపోర్ట్ లేదు. ఒకటి మాట్లాడుతుంది. ఇప్పుడు మీ టాపిక్ 2014 మొత్తం టాపిక్ డైవర్ట్ అండి. ఒక నిమిషం ఆగండి స్వామి గారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఆగండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. వారు అక్కడ ఉన్న మంత్రి అలిగేషన్ చేసిండు. ఆ పేరు చెప్పమంటే పేరు చెప్పట్లేరు వీళ్ళు. ఆ పేరు చెప్పకుండా కేసీఆర్ గురించి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ జరిగే చర్చ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ఎందుకు తిరస్కారం జరుగుతుందని చెప్పేసి మనం ఇలా ప్రో కాన్సెస్ మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ ప్రోసెస్ కాన్సెస్ ఏందో చెప్పకుండా వారు చెప్పినటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిన మంత్రుల పేరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెప్పిన పేరు చెప్పకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి పూర్తిగా మీనాక్షి నటరాజన్ గారిని ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి బలిపశు చేశారు. ఆ పట్ల మేము సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాం. వీరిద్దరు వ్యవహార తీరును మేము ఖండిస్తా ఉన్నాం. రైట్. కల్లూరి శ్రీనివాస్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా కంక్లూజన్ ఇవ్వండి. సమయం తక్కువ ఉంది. ప్లీజ్ కంక్లూడ్. సబ్మిషన్ కాదండి, ఒక విషయం. కల్లూరి శ్రీనివాస్ గారిని అడిగాను. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. కల్లూరి శ్రీనివాస్ గారు చెప్పండి. నన్ను చెప్పమంటారు, వారిని చెప్పమంటారు, ఇద్దరు సిగ్నల్ అది. కల్లూరి శ్రీనివాస్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది. ఒకటండి, కానీ సర్ప్రైజింగ్ మనం తెలంగాణలో వెతకాలి, తర్వాత మధ్యప్రదేశ్ లో ఏమైంది రెండో చూడాలి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉంది కాబట్టి ఆమె ఒక ఇన్ఛార్జ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు సంబంధించి ఆ విషయాన్ని, ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నటరాజన్ గారి నామినేషన్ రిజెక్ట్ కావడానికి ఎవరైనా కానీ కంపేర్ చేసి చూస్తారు. ఏంది, ఈమె ఒక రూలింగ్ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఇన్ఛార్జి ఉంది, ఆమె మీద ఆ రాష్ట్రంలో కేసు ఉంది. ఆ కేసు వల్లనే ఇప్పుడు ఆమె నామినేషన్ రిజెక్ట్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. మనం ఆరోపణ చేయడం కాదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి మీద ఎప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అయిందో ఆ కేసు ఇంతకాలం పెండింగ్ ఉండడమే మంత్సా ఇయర్సా తెలియదు మనకి. ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు లేదు. లేకపోతే ఎందుకు ఇప్పుడు నామినేషన్ థర్డ్ పార్టీ పెట్టి నోటీస్ ఇచ్చారు ఆమెకు, ఆ పేరు లేదు ఆమె ఎఫ్ఐఆర్ లో. ఎఫ్ఐఆర్ లేదు. ఆమె కేసు పెట్టిన సమయంలో ఆమె ఇన్ఛార్జ్ కాదు, ఇన్ఛార్జ్ కూడా కాదు ఆ టైంలో కూడా. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆమె పేరు లేకపోవచ్చు, అప్పుడు ఇన్ఛార్జ్ కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ రాష్ట్రంలో ఆమెకు సంబంధించిన ఒక ఆ పాయింట్ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? థర్డ్ పార్టీ అనుకుందాం కొద్దిసేపటికి. అయితేందండి థర్డ్ పార్టీ విషయం కూడా ఎందుకు పెండింగ్ ఉంది ప్రభుత్వ కాలంలో అంటున్నాను. దాన్ని రిజెక్ట్ లేకపోతే దాన్ని
అదేంటి మనం దాన్ని రద్దు చేయడమో లేకపోతే కోర్టుకు పంపడమో ఏదో ఒకటి జరగాలి కదా. అది ఇంతకాలం పెండింగ్ పెడతారు. ఆయన గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆమె. అది ఇన్ఛార్జ్ లేనప్పుడే కేసు పుట్టప్ కావచ్చు. ఆమెకు ఇప్పుడు రాజ్యసభకు పోతుందనేది పార్టీ తరఫున తెలిసినప్పుడు, ఇన్ని లిటిగేషన్లు ఉన్నప్పుడు ఇంత నెగ్లిజెన్సీ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఉండడం అనేది ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. ఎందుకు కాదండి, ఆమె కేసుని ఎప్పుడో కొట్టేయాలి అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం ఆ మీద ఉన్నటువంటి థర్డ్ పార్టీ కేసు అయినా పర్వాలేదు, దాన్ని కొట్టేయాలి కదా. థర్డ్ పార్టీ, ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, అది చట్టానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సుప్రీంకోర్టు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆగిపోయిందంటే దాని వల్ల ఈసీ అధికారులు దాంతో నిర్ణయం తీసుకుని రిజెక్ట్ చేసిన పరిస్థితి కదా. ఇంత నెగ్లిజెన్సీ రేవంత్ ప్రభుత్వం లేదండి. మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలు పోటీ చేస్తుంది. ఆ మాత్రం దాని మీద అవగాహన లేకపోవడం అనేది ఇట్ ఈస్ వెరీ. ఇంకొకరిని బ్లేమ్ చేసే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన. శ్రీనివాస్ గారు నిజమే కదా, గవర్నమెంట్ మీదే, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నుకుంటే ఇదంతా చేస్తున్నారన్న పాయింట్స్ కి క్లారిటీ. ఒక నిమిషం కల్లూరి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, టైం అయిపోయింది టైం అయిపోయింది శ్రీనివాస్ గారు, ఆయన మాట్లాడిన తర్వాత టైం ఉంటే నేను మీతో మాట్లాడిస్తే ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. తెలంగాణలో ఉంది కాబట్టి అంత ఇప్పుడు ఆ కేసు అనేది మీరు ఆరోపణల కోసం సమయం తీసుకుంటే సమాధానం చెప్పడానికి నాకు టైం ఇవ్వాలి కదండి. రైట్ శ్రీనివాస్ గారు చెప్పండి. అది కాదు, ఒక్కొక్క నిమిషం. వారందరూ ఆరోపణలు చేస్తుండ్రు, మా మీద చేస్తుండ్రు, మేము సమాధానం చెప్పండి టైం తక్కువ చెప్పండి. ఒక్క నిమిషం కల్లూరి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆగండి, సమయం తక్కువ ఉంది. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అండి శ్రీనివాస్ గారు, డోంట్ ఇంటరప్ట్ అండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి మీరు. ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగితే చెప్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటిది ఇట్లా ఏదో 10 నిమిషాలు వాళ్ళు పొడవ పెట్టుకోవడానికి ఇచ్చి మాకు వివరణ చెప్పడానికి టైం అయిపోతే కాదు. అది మా మీద వచ్చిన అంశం మాకు సంబంధించిన విషయం. దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి దాని మీద రేవంత్ రెడ్డి గారి మీద కుట్ర అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణ చేస్తుండ్రో, భారతీయ జనతా పార్టీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే వారిని ఇవ్వమనండి. వాళ్ళు చెప్పిన ఇవ్వమనండి. మా మీద ఇస్తే వాళ్ళకే ప్లస్ పాయింట్ కదా. వాళ్ళ నాయకుడు ఇచ్చిండని కనుక వాళ్ళు డిక్లేర్ చేస్తే ఆ పార్టీకి అడ్వాంటేజ్ కదా. ఇవ్వమనండి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. రెండవ విషయము, స్వామి గారు మాట్లాడుతూ అన్నారు ప్రధానమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారు బాగా ఉంటారు కాబట్టి ఇది అంతర్గత కుట్ర అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. సరే, వారి ప్రతిపక్షంలో ఉన్నారు, మా పార్టీని మా ముఖ్యమంత్రి అనాలనేటువంటి వాళ్ళ టార్గెట్ తోటి అంటున్నారు. నేను అడుగుతున్నా, మీ యొక్క ముఖ్యమంత్రికి, మీ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారు కనీస గౌరవం ఇవ్వకుండా ఉంటే మేము కూడా అదే విధంగా ఉండాలా? మీ పద్ధతిని మేము ఫాలో అప్ చేయాలా? మాకు ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు వస్తే వెళ్ళిండ్రు, రాజీవ్ గాంధీ గారు వస్తే మీనాక్షి నటరాజన్ గారి యొక్క అప్లికేషన్ లో ఆమె ఆమె ఎఫ్ఐఆర్ లో లేదు. ఆ రోజులో ఆమె అక్కడ ఇన్ఛార్జ్ కాదు. 2 సంవత్సరాల లోబడినటువంటి కేసును చూపాల్సిన అవసరం లేదని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నది. రిజెక్ట్ చేయొచ్చని ఇప్పుడు మిత్రుడు నాగార్జున గారు ఏదైతే చెప్పారో అది శుద్ధ అబద్ధము. ఎందుకోసం అంటే ఆమె ఇప్పుడు కంప్లైంట్ అథారిటీ కాదు, ఆమె మీద ఎఫ్ఐఆర్ లేదు. నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కంటిన్యూ చేయమని ఇస్తే నోటీస్ సర్వ్ అయింది. ఇప్పుడు వారు చెప్పారు శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్ లో లేదండి ఈ కేసు, నాంపల్లి కోర్టులో ఉంది. ఓకే రైట్, ఏంటి మీ పాయింట్? ఒక్క నిమిషం, మీ పాయింట్ ఏంటి? ఒక మాటలో కంక్లూడ్ చేయండి. చేతిలో లేదు అది. రైట్, మీ పాయింట్ ఏంటి నాగార్జున గారు? మేడం పేరు చెప్పండి అండి. మేము చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, మేము చెప్పం. మీ నాన్న మీ దగ్గర ఉంది, చేత అయితే మీ ఉంటే తెలుసుకోండి, లేకపోతే లేదు. మీ పార్టీ లేదు మీరు తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ 2 గతంలో కూడా చెప్పట్లేదంటే మీకు వాళ్ళకి చేత కదా. హోమ్ మినిస్టర్ ఫెయిల్యూరా? హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ ఒప్పుకోండి. రైట్ అండి. ఓకే, ఒక నాగార్జున గారు మీరన్న పాయింట్ ప్రకారం అన్నా కానీ సరే. రైట్ అండి, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ తర్వాత ఇది చట్టబద్ధంగా ఏ రకంగా ఉందో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాజకీయంగా మాత్రం దుమారం రేపుతుంది. మరి చూడాలి. ఏఐసిసి ఈ రోజు ఇమ్మీడియట్ మీటింగ్ అయితే పెట్టింది. మరి ఈ సమీక్షలో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు